అహష్వరోసు రాజుగారికి వస్తీ వదిలిపెట్టిన తరువాత అతని సంస్థానాలలో ఉన్న అధికారులు చెప్పారు, మీ కొరకు మేము ఒక చక్కటి పెళ్లి కుమార్తెని సిద్ధం చేస్తామని చెప్పారు. 127 సంస్థానాలలో అందమైన వారిని, కన్యకలందరినీ కూడా పోగు చేశారు. అందమైన వారు, కన్యకలు 127 సంస్థానాలలో కులాలు, మతాలు, జాతులు ఇవేవి కూడా వారు చూడలేరు. కన్యకలుగా ఉండాలి. రెండవది, అందంగా ఉండాలి. వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి అహష్వరోసు రాజుగారి అంతఃపురంలో వారిని ఉంచారు. వారికి ప్రతిరోజు కూడా ఈ రీతిగా హేగే అనేటటువంటి వ్యక్తి వారికి పరిచర్య చేస్తూ వచ్చాడు. ప్రతిరోజు కూడా గోపరస తైలంతోనూ, ప్రతిరోజు స్త్రీల కొరకే ప్రత్యేకింపబడిన పరిమళ ద్రవ్యాలతోనూ స్నానం చేయిస్తూ వచ్చారు. బైబిల్లో చెప్పబడిన మాట, 6 మాసాలు గోపరస తైలం, 6 మాసాలు స్త్రీల కొరకు ప్రత్యేకింపబడిన పరిమళ ద్రవ్యాలు అని చెప్పారు. ఏడాది కాలం చక్కటి సువాసనతో కూడినటువంటి ఆ పదార్థముల చేత వారికి స్నానాలు చేయించారు. వారు కన్యకలు, వారు అందగత్తెలు. రాజుగారి అంతఃపురంలో చక్కటి స్నానాలు, రాజుగారి భోజనాలు, రాజ మర్యాదలు. వారు రాజు యొక్క భాష కూడా నేర్చుకున్నారు. ఆ దేశంలో ప్రజలతో ఏ రీతిగా వ్యవహరించాలి, ఆ దేశంలో ఉన్న అధికారులతో ఏ రీతిగా వ్యవహరించాలి. మహారాణి అయిన తరువాత ఒక సామాన్యమైనటువంటి మనుషులుగా తాము వచ్చినటువంటి ప్రదేశపు వాతావరణం కాకుండా అంతఃపురంలో హేగే వారికి ఎన్నో చక్కటి విషయాలు నేర్పిస్తూ వచ్చాడు. ఆఖరికి అనేక మంది వెనక్కి వెళ్ళిపోవడానికి గల కారణం ఏమిటంటే వస్త్రధారణ దగ్గర. వారి వస్త్రధారణ రాజుకు నచ్చలేదు. ఎందుకంటే ఆ వస్త్రధారణ హేగే మాత్రమే మొదట తనకున్న భార్యకు చేసేవాడు. అందుకని ఎస్తేరు రాణి హేగేని బ్రతిమలాడాది, అయ్యా మీరు నన్ను అలంకరించండి, వస్త్రధారణ ఏదో నాకు మీరు దయచేయండి అని అంటే ఆయన చెప్పాడు, అందరూ వెళ్తున్నారు కదమ్మా, మీరు కూడా వెళ్ళండి అనని. లేదు, ఆమె పూర్తిగా హేగేని బ్రతిమలాడాది. హేగే షండు, ఆయన పురుషుడు కాదు, ఆయన స్త్రీ కాదు, షండు. హేగే షండు కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుణ్ణి హేగే అని పిలవచ్చు. ఎందుకంటే యేసు ప్రభుల వారు పురుషుడు, సంపూర్ణ పురుషుడు. ఆయన పురుషులతో ఉండేవాడు, స్త్రీలతో ఉండేవాడు కాదు. పరిశుద్ధాత్మ వచ్చిన తరువాత ఆత్మ స్త్రీలలో ఉంది, పురుషుల్లో కూడా ఉంది. పరిశుద్ధాత్మ వ్యత్యాసం లేకుండా, స్త్రీ పురుషుడు అనే తారతమ్యత లేకుండా అడిగిన ప్రతి వారిలో కూడా ఆత్మదేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున రాజుగారి అంతఃపురంలో మీరందరూ ఉంటున్నారు. రాజుగారి అంతఃపురం ఏది అని అంటే మీ సంఘాలే. మీరు వెళుతున్న సంఘం, అది ఏ సంఘమైనా కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, లూథరన్ కావచ్చు, మరి ఏదైనా భక్త సింగారి సంఘం కావచ్చు, లేకపోతే ఎస్ సంఘం కావచ్చు, ఏదైనా అది రాజుగారి అంతఃపురం. అక్కడ పరిశుద్ధాత్ముడు ఉండి అక్కడున్న బిడ్డలందరినీ కూడా పెళ్లి కుమార్తెగా సిద్ధం చేయాలి.
నన్ను గమనించాలి. అక్కడున్న ప్రతి బిడ్డ కూడా అందంగా ఉండాలి, కన్యకలై ఉండాలి. కన్యక అంటే పురుషుని ఎరగని స్త్రీని కన్యక అని అంటారు. సంఘంలోకి వచ్చిన ప్రతి బిడ్డ పురుషునితో సంబంధం లేకుండా ఉండాలి. దానర్థం మనకు స్వపురుషుడు ఉన్నాడు, పరపురుషుడు కూడా ఉన్నాడు. స్వపురుషుడు యేసు ప్రభుల వారు, పరపురుషుడు సాతానుడు. సంఘంలోకి వచ్చిన ప్రతి బిడ్డ పరపురుషుడైన సాతానునితో సంబంధం లేకుండా తాము జీవించాలి. దాన్ని యాకోబు గారు ఈ రీతిగా చెప్పాడు, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరెరుగరా అని చెప్పాడు. సంఘంలోకి వచ్చిన బిడ్డ లోకం వైపు చూడకూడదు. ఎందుకంటే సాతానుడికి ఉన్న పేర్లలో లోకనాథుడు అనే పేరు వానికి ఒకటి ఉంది. లోకనాథుడు అంటే లోకానికి భర్త అనే అర్థం. యేసు ప్రభుల వారు సంఘమునకు భర్త. సంఘంలోకి వచ్చిన ప్రతి బిడ్డ కూడా లోకం వైపు చూడకూడదు, లోకాశలు మనకు ఉండకూడదు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము అనేటివి లోకంలో ఉన్నాయి. వాటి వైపు మనము చూడకూడదని చాలా స్పష్టంగా సెలవిచ్చారు. కాబట్టి లోకం వైపు మనం చూస్తే మనల్ని వ్యభిచారులు అని అంటారు. ఎందుకంటే స్వపురుషుడైన క్రీస్తు ప్రభుల వారిని వదిలిపెట్టి లోకానికి భర్త అయిన సాతానుడితో సహవాసము చేసినట్టే. వారిని కులట అని అంటారు, పతిత అంటారు, వేశ్య అని కూడా అంటారు, వ్యభిచారిణి అని కూడా అంటారు. యాకోబు ఆ పదమే ఉపయోగించాడు, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా అని. సంఘంలోకి వచ్చిన ప్రతి బిడ్డ కన్యకగా ఉండాలి. అంటే పరపురుషుడైన సాతానుడితో లోకంతో సంబంధం లేకుండా పరలోక సంబంధమైన వ్యక్తిగా నీవు జీవించాలి. రెండవది, సంఘంలోకి వచ్చిన ప్రతి బిడ్డ అందంగా ఉండాలి. అందం అంటే దాని అర్థం, యేసు ప్రభుల వారిని గూర్చి భక్తులు చాలా గొప్పగా మాట్లాడారు. ఆయన రత్నవర్ణుడు, ధవళవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు అని చెప్పారు. యేసు ప్రభుల వారిని గూర్చి మత్తయి భక్తుడు ఈ రీతిగా చెప్పాడు, ఆయన రూపాంతరపు కొండ మీద రూపాంతరము పొందినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించాది. ఆయన ధరించిన వస్త్రములు లోకంలో ఏ చాకలి ఊదగలేనంత తెల్లగా ఉన్నాయి అని చెప్పాడు. మత్తయి గారు సూర్యుడని చెప్పారు. సొలొమోను రాజుగారు రత్నవర్ణుడు, ధవళవర్ణుడు అని చెప్పాడు. బైబిల్లో ఈ రీతిగా యెహెజ్కేలు ప్రవక్త, తూర్పున యెహోవా ప్రభావాన్ని నేను చూశాను, దాని కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉంది అని చెప్పాడు. ఆ కృపగల దేవుని ప్రభావము అని చెప్పి ఆయన కంఠస్వరాన్ని గురించి వివరించాడు యెహెజ్కేలు గారు. ఆ రీతిగా భక్తులందరూ కూడా ఎంతో గొప్పగా ఆయన్ను వర్ణిస్తూ వచ్చారు. యోహాను ప్రకటన గ్రంథంలో తాను దర్శనంలో చూసిన సమాచారము చెప్పాడు. ఆయన శిరస్సు తెల్లని ఉన్నిని పోలినదై ఉన్నది. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. ఆయన నోటి నుండి 2 అంచులు వాడిన ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన బంగారపు మైమరువును ధరించి ఉన్నాడు. ఆయన పాదములు స్వచ్ఛమైన అపరంజిని పోలి ఉన్నవి అని చెప్పాడు. యేసు ప్రభుల వారి అందాన్ని గూర్చి భక్తులు ఈ రీతిగా వర్ణిస్తూ వచ్చారు. అయితే
ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలో ఈ రీతిగా చెప్పబడి ఉంది, ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు అనని. ఆయన స్వరూపమేమయ్యాది? ఇంత అందగాడైన యేసు ప్రభుల వారి స్వరూపము, ఆయన సొగసు ఏమయ్యాది అని అంటే, ఆయన కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండపైన సిలువలో నిలబడ్డాడు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నిర్హేతుకముగా ఏ విధమైన నేరము చేయకుండా పిలాతు న్యాయస్థానంలో 1 కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన ముఖం మీద ఉమ్మి ఊశారు. ఆయన గడ్డపు వెంట్రుకలు లాగారు. ఆయన శిరస్సున ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ఆయన శరీరం అంతా రక్తసిక్తంగా మారిపోయారు. ఆయన శరీరం మీద రక్తం కరుడుగట్టి చాలా వికారంగా మారిపోయాడు. బైబిల్ సెలవిస్తుంది, ఇంత అందగానికి స్వరూపం లేదు, సొగసు లేదని. ఎందుకు ప్రభుల వారు ఆ రీతిగా శ్రమ పడవలసి వచ్చేది, రక్తము చిందించవలసి వచ్చేది అంటే, ప్రభు పిల్లలైన మనం దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబడిన వారు. అయితే పాపము ద్వారా ఆ స్వరూపము పోలిక మనలో పోయాది. అందుకని పాపులమైన మన నిమిత్తమై ఆ కృప కలిగిన దేవుడు సిల్వలో కార్చిన ప్రశస్తమైన రక్తముతో నన్ను మనల్ని కడిగాడు. ఆ పాపపు రూపమంతా కూడా మనలోండి తుడిచివేసి ఆ కృప కలిగిన దేవుడు తన స్వరూపాన్ని మనకిచ్చాడు. ఆయన అందాన్ని మనకిచ్చాడు. ఆయన అందాన్ని పోగొట్టుకొని మనకు అందాన్ని ఇచ్చాడు. ఆయన స్వరూపాన్ని పోగొట్టుకొని మనకు చక్కటి స్వరూపం ఇచ్చాడు. ఆయన సొగస్సును పోగొట్టుకొని మనకు చక్కటి సొగసును ఇచ్చాడు.